ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, నీకు దూరమైన వ్యక్తి చాలా బాధలో ఉన్నారు. వారికి మీరు చాలా గుర్తుకు వస్తున్నారు. వింటే ఎగిరి గంతేస్తావు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీకు ఇష్టమైన వారు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారో, నీ గురించి ఏమనుకుంటున్నారో అని నీకు తెలుసుకోవాలని ఉంది కదా తల్లి. ఆ వ్యక్తి చాలా బాధలో ఉన్నారు. ఆ వ్యక్తికి ఇప్పుడు ఏమీ కనిపించడం లేదు మీరు తప్ప. అయితే ఆ వ్యక్తి అంతా కూడా చుట్టూ అంతా కూడా చీకటి ప్రదేశం అయిపోయింది. ఎందుకంటే మీ నుంచి దూరం అయిపోయారు కదా. అందువల్ల ఆ వ్యక్తి అయితే చాలా బాధపడుతున్నారు. చెప్పుడు మాటలు వినడం వల్ల ఆ వ్యక్తి మీ నుంచి దూరం అయ్యారు. కారణం ఏదైనా కానీ కావచ్చు. మీ గురించి తప్పుగా ఊహించుకొని ఉంటారు. మీరు కరెక్ట్ కాదని వాళ్ళైతే మీ నుంచి దూరమై ఉండవచ్చు. కానీ ఆ వ్యక్తి అయితే మీ గురించి పూర్తిగా అర్థం చేసుకొని మీ గురించి తెలుసుకున్నారు. మీ గురించి అంటే మీ నుంచి దూరం అవ్వడం వల్ల చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ఆ వ్యక్తి మీ నుంచి దూరమైన తర్వాత మీ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఆ వ్యక్తి అయితే ఇలా అనుకుంటున్నారు, నేను అనవసరంగా ఆలోచించి నా పర్సన్ గురించి నేను తప్పుగా అర్థం చేసుకుని వచ్చేసాను. లేదంటే మీ గురించి ఎవరైనా సరే చెడుగా చెప్పి ఉంటారు కదా, తప్పుడు పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళ గురించి కూడా ఆ వ్యక్తి ఆలోచిస్తున్నారు. వాళ్ళు చెప్పిన మాటలు వినకుండా ఉండాల్సింది కదా, నేను తెలుసుకోవాల్సింది నిజమెంతో అబద్ధమెంతో. అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నామని ఆ వ్యక్తి అయితే బాధపడుతున్నారు. ఒక్కసారి మనిషి దూరం అయితే ఆ వ్యక్తి గురించి ఆలోచన మొదలవుతుంది. ముందు కోపంతో దూరమైనా సరే తర్వాత ఆలోచించి నేను చేసింది కరెక్ట్ కాదని తలుచుకుంటూ ఉంటున్నారు. మిమ్మల్ని వదిలేసిన తర్వాత చాలా అంటే చాలా బాధతోటి ఆలోచిస్తూ ఉన్నారు. మిమ్మల్ని కలవాలని, మీతో మాట్లాడాలని చాలా ట్రై చేస్తున్నారు. లేదంటే మీది ఏదైనా సరే మెసేజ్ వస్తుందా, కాల్ వస్తుందా అని మీ గురించి చాలా అంటే చాలా ఆలోచిస్తున్నారు. అలాగే మనసులో ఆ వ్యక్తికి ఎంత బాధ ఉన్నా సరే పైకి మాత్రం చాలా దర్జాగా, సంతోషంగా తిరుగుతున్నట్టుగా కనిపిస్తున్నారు. ముసుగు వేసుకుని మరీ తిరుగుతున్నారు. మీరు అదంతా నిజం అనుకుంటున్నారు. నేను ఇక్కడ బాధపడుతున్నాను, వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదని మీరు అనుకుంటున్నారు. అదంతా కూడా నిజం కాదు బిడ్డ. చాలా అంటే ఆ మనిషి చాలా అంటే చాలా మీ గురించి బాధపడుతున్నారు. అలాగే ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే, మీ లైఫ్లోకి రావాలి, మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలి, మీతో క్షమాపణ చెప్పాలి, ఇంకెప్పుడు కూడా లైఫ్లో మీ నుంచి దూరంగా వెళ్ళి మిమ్మల్ని బాధ పెట్టాలని అసలు ఆలోచన రానివ్వనని చెప్పి మిమ్మల్ని అంటే క్షమాపణ చెప్పాలని అనుకుంటున్నారు. మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు. ఎలా మీ గురించి ఆలోచిస్తూ, జరిగిన గతం గురించి ఆలోచిస్తూ ఆ వ్యక్తి మీకోసం చాలా బాధపడుతున్నారు. మీరు చూపించిన ప్రేమ, అభిమానం, మీరిచ్చిన ప్రయారిటీ ఆ వ్యక్తి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. చుట్టూ ఎంతమంది ఉన్నా సరే, కుటుంబ సభ్యులు ఉన్నా సరే, ఫ్రెండ్స్ ఉన్నా సరే, సంపాదన ఉన్నా సరే, చుట్టూ ఎన్ని ఉన్నా సరే, ఎందరు ఉన్నా కానీ వారి గురించి కాకుండా కేవలం మీ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారు. చుట్టూ ఉన్న వారికి నోటితో సమాధానం చెప్తున్నా మనసులో మీ మీదే వారి ఆలోచనలు అయితే ఉంది. పైకి చూపిస్తుందంతా కూడా నాటకం. లోపల మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు. మిమ్మల్ని అనుకుంటున్నారు ఒక దేవతలా అనుకుంటున్నారు. వారికి తెలుసు మీరు వారితో ఉంటే వారి లైఫ్ చాలా బాగుంటుందని. ఒక లైఫ్ మీరు స్టార్ట్ అంటే వారికి అర్థమై, అంటే వాళ్ళ లైఫ్లో ఆనందం, సంతోషం అనేది వాళ్ళకి మీకు అర్థమైంది. అంటే మీరు లేకపోతే వారు ఉండలేరన్న విషయాన్ని వారు తెలుసుకున్నారు. మిమ్మల్ని అయితే చాలా గుర్తు చేసుకుంటున్నారు. మిమ్మల్ని ఎంత తొందరగా కలుస్తామో, ఎంత తొందరగా క్షమాపణ అడుగుతామో అసలు బాధ పెట్టనని చెప్పి అనుకుంటున్నారు. మిమ్మల్ని చాలా సంతోషంగా నవ్వుతూ చూసుకోవాలనుకుంటున్నారు. మీరు పడుతున్న బాధకి కారణం తనే అని ఏ మొహం పెట్టుకుని మిమ్మల్ని కలవాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. మీరు మళ్ళీ తన దగ్గరకు వస్తే మీరు క్షమిస్తారో లేదని ఆందోళన పడుతున్నారు. మీరు వారి లైఫ్లో నుంచి కలిసి ఉండాలని, మీకు ఖచ్చితంగా మీకు దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. లైఫ్ లాంగ్ మీతో ఉండాలని, మీతో జర్నీ చేయాలని, మీతో బంధాన్ని ఏర్పరచుకోవాలని వారైతే ఎక్కువగా ఆలోచిస్తూ
ఉన్నారు, అదే కోరుకుంటున్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ దగ్గరికి రావాలని, అంత త్వరగా డెసిషన్ తీసుకొని మీ వద్దకు త్వరగా రావాలని వారైతే అనుకుంటున్నారు. చాలా పొరపాటు చేశాను. ఈ పొరపాటు నేను చేయకుండా ఉండాల్సిందని, ఈ యొక్క దూరాన్ని భరించలేకపోతున్నానని ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. చాలా పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. జరిగిందేదో జరిగిపోయింది. ఇక అసలు ఏది జరగకూడదో ఇలా మీకు దూరం అవ్వడం అనేది, మీ విలువేమిటో, మీరు చూపించిన ప్రేమేమిటో వ్యక్తిగతంగా బాగా వారికి తెలిసి వచ్చింది. మనిషి దగ్గర ఉన్నప్పుడు ప్రేమ విలువ, బంధాల విలువ తెలీదు కదా! మనిషి దూరమైనప్పుడు ప్రేమ విలువ, బంధాల విలువ అనేది బాగా తెలుస్తుంది. అందుకే నిజాయితీ గల ప్రేమను దూరం చేసుకుంటే తప్పకుండా ఆ వ్యక్తుల్లో ఆలోచన కలిగి మంచి మార్పు అనేది వస్తుంది కాబట్టి, నిజమైన ప్రేమకి నిజాయితీగా ప్రేమిస్తే అలాంటి వారికి ఏదో ఒకటి అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి కానీ, ఓర్పుతో, సహనంతో ఉంటే మనం నమ్ముకున్న బాబాగారు అంతా కూడా మంచి చేస్తారు. అర్థమైంది కదండి! మనం కోరుకున్న వారి గురించి దూరం అవ్వాల్సిన పరిస్థితి అసలు రానే రాదు. కాబట్టి బిడ్డ, నువ్వు ఎటువంటి బాధపడద్దు. నీ ప్రేమలో నీతి, నిజాయితీ, నిజం ఉంటే తప్పకుండా నువ్వు కోరుకున్న వారు నీ దగ్గరికి వస్తారని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.